హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లీ క్రానిన్ ది మమ్మీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లీ క్రానిన్ అంటే అది ఏదో పెద్ద పేరు మీనింగ్ కాదు, అది ఒక డైరెక్టర్ నేమ్ అనమాట. మీరు కనుక 2023లో వచ్చిన ఈవిల్ డెడ్ మూవీ చూసుంటే కనుక సేమ్ అదే డైరెక్టర్ ఈ ది మమ్మీ మూవీని కూడా తీయడం జరిగింది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు నార్మల్ గా ఉండండి, నేను ఏదో అతి చేస్తున్నాను అనుకోద్దు. చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, ఏదో లీ క్రానిన్ ది మమ్మీ అంటే ఏదో కొత్తగా అనుకుంటారు. సో వాళ్ళ కోసం చెప్పా. ఇక ఈ మమ్మీ విషయానికి వచ్చేస్తే మూవీ రన్ టైం అయితే 2 hours 10 minutes అలా ఉంటుంది యావరేజ్ గా. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే చూసాను, తెలుగు డబ్బింగ్ వచ్చింది కానీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒరిజినల్ లాంగ్వేజ్ బెస్ట్ అనిపించింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ అయితే ఉంటుంది భయ్య. ఆ జర్నలిస్ట్ ఫ్యామిలీలో ఉన్న కేటీ అనే అమ్మాయిని అయితే ఒక లేడీ కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతాయి. ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి దొరుకుద్ది, కాకపోతే కేటీలా కాదు, వేరే రూపంలో అనమాట. సో అసలు ఆ కేటీకి ఏమైంది, ఎవరు కిడ్నాప్ చేశారు, మరి జర్నలిస్ట్ ఫ్యామిలీ ఏం చేసింది, వీడి చుట్టూ నడుస్తుంది ఈ ది మమ్మీ అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మనం ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా చూసాం బ్రో. మీకు సింపుల్ గా చెప్పాలంటే మమ్మీని, ఎగ్జాసిస్ట్ ని, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఈ ది మమ్మీ అన్న మూవీ. ఇప్పుడు నాకు బాగా వర్కౌట్ అయినవి ఏంటంటే, హారిఫైయింగ్ మూమెంట్స్ ఉన్నాయి, క్రీపీ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ డిస్కస్టింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. మీకు 2023లో వచ్చిన ఈవిల్ డెడ్ చూస్తుంటే సేమ్ అదే ఫార్మేట్ ని కూడా ఇక్కడ కూడా ఫాలో అవడం అయితే జరిగింది. సేమ్ ఫార్మేట్ ఉంటుంది, చాలా సిమిలర్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. సో అందులో డిస్కస్టింగ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, కొంచెం చూడడానికి ఇబ్బంది పడతాం. క్రీపీ మూమెంట్స్ సెట్ చేస్తారు, హారిఫైయింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మీకు ఏదో హారర్ అంటే మీకు ఇక్కడ జంప్ స్కేర్స్ ఉంటాయి, సౌండ్ పెట్టి భయపడేస్తారు, ఈ టైప్ ఆఫ్ హారిఫైయింగ్ మూమెంట్స్ కాదు. మీకు ఈవిల్ డెడ్ లో ఏ టైప్ ఆఫ్ హారిఫైయింగ్ మూమెంట్స్ ఉంటాయో అలాగే ఉంటాయి. హారర్ అయితే ప్రెజెంట్ చేస్తారు, దానికి మీరు అంతగా ఏం భయపడిపోరు. సీట్ల నుంచి లేచి ఉలిక్కి పడడం గట్రా ఎలాంటిది ఏమీ ఉండదు, బట్ చూసి కొంచెం ఇబ్బంది పడతారు అంతే. అండ్ ఇంకా డిస్గస్టింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి బ్రో, చూడడానికి కూడా నాకు ఇబ్బంది పడాల్సి వచ్చింది కొంచెం కళ్ళు మూసుకున్న ఒక 2 మూమెంట్స్ కి. వీటి పరంగా అయితే నాకు బాగా అనిపించింది, అంటే టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ పాయింట్, ది మమ్మీ అనగానే మనకు గుర్తొచ్చేది మమ్మీఫికేషన్, అది అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ ఫ్రెష్ గా ఏముందంటే ఏం లేదు, ఫ్రెష్ గా అయితే ఏం లేదు. చాలా మూవీస్ లో చూస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్తాను కదా, ఎగ్జాసిస్ట్ లో లైక్ మీకు ఒక దయ్యం రావడం, ప్రొసెస్ చేయడం, దాని తర్వాత ఫ్యామిలీ ఇబ్బంది పడడం, అండ్ దాని తర్వాత దాని నుంచి విడిపించడానికి వీళ్ళ ప్రయత్నించడం, ఈ ప్రాసెస్ ఉంటుంది కదా ఎగ్జాసిస్ట్ మూవీస్ లోని అండ్ ఈ గోస్ట్ మూవీస్ లో. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఇంక్లూడ్ చేసిన పాయింట్ ఏంటంటే మమ్మీఫికేషన్ అంతే. ఈ మమ్మీఫికేషన్ లో ఒక గోస్ట్ అయితే ఉంటుంది, ఆ నేమ్ నాకు అప్పుడే నోరు తిరగలేదు, ఇప్పుడు గుర్తురాదులేండి, వదిలేండి. అమ్మేది వస్తుంది, మర్చిపోయాను నేను అప్పుడే. లీవ్ ఇట్. ఆ గోస్ట్ ని కంట్రోల్ చేయడానికి హ్యూమన్ బాడీస్ ని అయితే యూజ్ చేసుకుంటారు ప్రాసెసింగ్ కి అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి. సో అదే మెయిన్ పాయింట్ మూవీకి. నేనేం స్పాయిలర్ ఇవ్వట్లేదు బ్రో, మీకు మూవీలో ఇదే ఉంటుంది, చాలా సింపుల్ స్టోరీ అని ఉంటుంది. ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి ముందే చెప్తున్నా. సో సింపుల్ మమ్మీఫికేషన్ మూవీ. నార్మల్ ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడే మూమెంట్స్ ఉంటాయి, ఆ సాడ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. వీటి మీద మూవీ రన్ అవుద్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. మీకు సూపర్ ట్విస్ట్లు కానీ ఎలాంటివి ఏమి ఉండవు, ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది మూవీ. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ మాత్రం బాగా వర్కౌట్ అయింది, నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ ఆ క్రీపీ మూమెంట్స్ కానీ అండ్ ఆ స్కిన్ పీలింగ్ సీన్స్ ఉంటాయి లాస్ట్ లో, స్కిన్ పీలింగ్ ది అబోయ్ భలే అనిపించింది నాకైతే అది. అండ్ క్లైమాక్స్ లో వీళ్ళు ప్లాన్ చేసిన విధానం కానీ, ఆ క్లోజర్ ఇచ్చిన విధానం కానీ, ఇదంతా కూడా బాగానే అనిపించింది. ఓవరాల్ గా అయితే ఇట్స్ గుడ్ భయ్యా, డీసెంట్ వాచ్ అని చెప్తా. ఈ మమ్మీ మూవీస్ మీరు ముందు చూసిన రెగ్యులర్ మమ్మీ మూవీస్ లాగా అయితే ఉండదు ఇది. ఈ ఎగ్జాసిస్ట్ మూవీస్, గోస్ట్ ప్రాసెస్ అయితే వాటి నుంచి విడిపించడం లాంటి కాన్సెప్ట్స్ కి ఈ మమ్మీఫికేషన్ అయితే యాడ్ చేశారు. సో దాని పరంగా జస్ట్ ఎంటర్టైన్ పర్పస్ ఒక వన్ టైం వాచ్ మూవీ అని చెప్తాను నేనైతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం లేదు మూవీలో. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ దగ్గర టైం ఉండి మీ దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, థియేటర్లోనే చూడండి. టెక్నికల్ విజువల్ సినిమా చాలా బ్రిలియంట్ గా ఉంది, బాగుంది చూడడానికి అయితే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.